అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, భగవద్బంధులారా, పర్ణశాలకి స్వాగతం. ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం ఇది కూడా రాత్రి సూక్తం అన్న దాంట్లోంచి ఋగ్వేదంలో తీసుకున్నది. పిల్లలకి భయం, ఆందోళన ఇలాంటివి తొలగాలి. పరీక్షలు చదివే విద్యార్థులకి తెలివితేటలు బాగా పెరగాలి. పెద్దలకి భయం, ఆందోళన తొలగాలంటే 27 సార్లు చదవండి. విద్యార్థులైతే 11 సార్లు చదవండి. నమస్కరించండి, దీపాన్ని వెలిగించండి, దీపానికి నమస్కరించండి ఇష్టదైవం ముందు. ఇది ఉదయం పూటే చదువుకోండి. పెద్దవాళ్ళైతే 27 సార్లు, పిల్లలైతే 11 సార్లు. ఉపమా పేషిపత్ తమః కృష్ణం వ్యక్తం అస్థిత ఉష రుణేవ యాతయ. ఓ ఉషాదేవి, మాకు రక్షణ కలిగించు, మాకు తెలివితేటలు పెంచు, ఆందోళన తొలగించు. ఉపమా పేషిపత్ తమః కృష్ణం వ్యక్తం అస్థిత ఉష రుణేవ యాతయ. ఓ ఉషాదేవి, రాత్రిదేవత, మేము ఎవరికైనా రుణం తీర్చుకోవాలంటే, రుణము తీర్చేస్తే ఆ బంధం పోయినట్టుగా రుణేవ యాతయ, రుణాన్ని తొలగించినట్టుగా, అంటే ఏమాత్రం ఇక మిగలకూడదు, అలాగే రాత్రిని నీవు తొలగించు. మా దగ్గరికి ఆ రాత్రి, ఆ భ్రాంతి, అమాయకత్వము, తెలివిలేనితనము ఇది దగ్గరికి రాకుండా చెయ్యి. పేపిషత్ తమః, సమీపించిన చీకటి అంతా కూడా పోవాలి. ఆ చీకటి మాలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, మొత్తం చీకటి. కృష్ణం వ్యక్తం అస్థిత, ఈ చీకటి ఏం చేస్తుందో తెలుసిన? కృష్ణం ఆకర్షణీయంగా ఉంటుంది, నల్లని రంగుతో కలిసి ఉంటుంది. తద్వారా వ్యక్తం మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. అంత మాత్రమే కాదు, అస్థిత మాయ చేస్తుంటుంది, ఉన్నది ఉన్నట్టుగా కనిపించనివ్వదు. అలాంటి చీకటిని తొలగించు. విద్యార్థులైతే భ్రాంతిని తొలగించు, అజ్ఞానాన్ని తొలగించు, విజ్ఞానం ప్రకాశింపచేయి, వస్తుదర్శనం కలిగించు. ఇది పిల్లలు చేసుకునే ప్రార్థన. పెద్దవాళ్ళైతే సమస్యలు, ఆందోళనలు, గొడవలు ఇలాంటివన్నీ ఉంటాయి, ఇవన్నీ తొలగించు అని చెప్పి దేవతకి ప్రార్థిస్తూ, ఉషాదేవతకి ఉదయం పూటే దీపం పెట్టి తులసి కోట దగ్గర, అస్తమానం తులసి కోట దగ్గర ఎందుకు చెప్తున్నామంటే, బయట ఎండలో నిలబడండి అంటే మీ వల్ల కాదు. తులసి కోట దగ్గర దీపం పెట్టి, లేదా ఇష్టదైవమును దీపం పెట్టి నమస్కరించండి. పెద్దవాళ్ళు 27 సార్లు, పిల్లలు 11 సార్లు. పెద్దవాళ్ళు నైవేద్యం పెడితే పాలు ఏమన్నా నైవేద్యం పెట్టండి, సరిపోతుంది. ఉపమా పేపిషత్ తమః కృష్ణం వ్యక్తం అస్థిత ఉష రుణేవ యాతయ. ఇలాంటిదే ఇంకో మంత్రం కూడా. ఇది రాత్రికి నమస్కారం, మాకు మంచి జీవితాన్ని ఇయ్యి అని ప్రార్థించడానికి. ఉదయం పూట 27 సార్లు చదవండి, సాయంకాలాలు 3 సార్లు చదవండి. అమావాస్య నాడు మాత్రం 108 సార్లు చదవండి. ఆ రోజు పరవాన్నం నివేదించండి, మిగిలిన రోజులు మీ ఇష్టం. ఉపతే గావ ఇవ అకరం వృణీష్వ దుహిత దివ రాత్రి స్తోమం న జిగ్యుషే. మళ్ళీ ఒక్కసారి. ఉపతే గావ ఇవ అకరం వృణీష్వ దుహిత దివ రాత్రి స్తోమం న జిగిష్యతే. ఉపతే, నీ దగ్గరికి చేరి, గా ఇవ గోవుల వలె
అకరం స్తుతి చేస్తున్నాం. గోవులు ఎలాగైతే సాయంకాలం కాగానే ఇంటికి తిరుగుబాట బట్టి గోశాలకు వచ్చి గోశాలలో గడుగు పెట్టే ముందు ఒక్కసారి నేలని వాసన చూసి లోపలికెడతాయి, అలాగే మేము కూడా నీ దగ్గర స్తుతి చేస్తున్నాము. రక్షణ కలిగించు. వృణీశ్వ, మా స్తోత్రములని అంగీకరించు, మా నమస్కారములని అంగీకరించు. దుహిత దివ, ఈ పగటి పూటకి జులోకానికి కూతురు వంటి ఓ రాత్రి. స్తోమం నహ జిగ్యుషే, మేము ఏ స్తోత్రం చేస్తున్నామో, ఏం ఫలితం కోరి స్తోత్రం చేస్తున్నామో ఆ స్తోత్ర ఫలితాన్ని మాకు అందించు. ఎలాగా? ఆవు పాలు ఇచ్చినట్లుగా. ఉపతే గావ ఇవ అకరం, గోశాలలోకి వచ్చిన తర్వాత ఆవు ఎలాగైతే ప్రేమగా పాలిస్తుందో అలాగే మాకు ఫలితాలు ఇయ్యి. ఓ ఉషా కాంత కుమార్తె, రాత్రి నీకు నమస్కరిస్తున్నాం, నీ దగ్గరికి వచ్చాం. ఉపతే, నీ దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాం. చేత రక్షించు. ఉపతే గావ ఇవ అకరం వృణీశ్వ దుహిత దివ రాత్రి స్తోమం న జిగ్యుష్యదే. అంచేత నీవు తీసుకోవాలి, అది ఈ స్తోత్రం తీసుకోవాలి, మాకు రక్షణ కలిగించు అని ప్రార్థన. ఇంకా తరువాతి మంత్రం కూడా రియల్ ఎస్టేట్ కానీ ఫామ్ హౌసెస్ కానీ ఉన్న వాళ్ళకి, వ్యాపారాలు, పాడి పంట వీటికి సంబంధించి ఇది చాలా పనిచేస్తుంది. అంతేకాదు కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఒక కొత్త ఇటుక, మట్టితో చేసిన ఇటుక, అది ఇంట్లో పెట్టి రోజు పూజ చేయండి. పసుపు కుంకుమ గంధం 3 సార్లు కానీ 11 సార్లు కానీ ఉంచండి. 2 పుష్పాలు ఉంచండి. నైవేద్యం ఏమిటి అంటే పరవాన్నం, పాలు, తేనె, ఏది వీలుంటే అది. పునర్వసు నక్షత్రం, స్వాతి నక్షత్రం, కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రాలు. పునర్వసు, స్వాతి, కృత్తిక, రోహిణి ఈ నక్షత్రాలలో ఒక్కసారి మళ్ళీ అనుసంధానం చేసుకుందాం. ఆ మంత్రం చూడండి. అసంబాధం మధ్యతో మానవానాం యస్య ఉద్వతః ప్రవతః సమం బహు నానావీర్య ఓషధీః యా బిభర్తి పృథివీ నః ప్రదతాం రాజ్యతాం నః. ఇదిగో ఒక్కసారి చూడండి. అసంబాధం మధ్యతో మానవానాం యస్యా ఉద్వతః ప్రవతః సమం బహు నానావీర్య ఓషధి యా బిభర్తి పృథివీ నః ప్రదతాం రాజ్యతాం నః. నః ప్రదతాం, ఈ గుమ్మ ఉంది చూచారా, ఇల్లుంది చూచారా, ఇది బాగుగా ప్రవర్తించాలి, స్థిరంగా నిలబడాలి, విస్తరించాలి. రాజ్యతాం నః, మాకు పరిపుష్టి కలిగించాలి. ఎలాగా? మొదటి స్టెప్ ఏమిటంటే మానవుల మధ్య అసంబాధం, మాకు మధ్యలో బాధలు ఉండకుండా ఉండుగాక. ఉద్వతః ప్రవతః సమం బహు యస్యాః, ఎలాగైతే ఎత్తులు పల్లాలు పట్టించుకోకుండా అనేక సమతలాల గుండా నీరు ఎలాగైతే ప్రవహిస్తుందో మా గృహము కూడా ఆ క్షేమాన్ని కలిగించాలి. యస్య, ఎవరి కోసమో, ఎవరి వల్లనైతే నానా వీర్యా ఓషధి యా బిభర్తి పృథివీ, ఈ భూమి ఎలాగైతే రకరకాల ఓషధులన్నీ భరిస్తోందో అలాగే మా ప్రాంతం కూడా, మా ఇల్లు కూడా, మా భూమి కూడా అలాంటి ఫలితములు ఇవ్వాలి. అంటే మానవుల మధ్య భేదాలు ఉండకూడదు, ఆందోళన ఉండకూడదు, గొడవలు రాకూడదు. అంతేకాదు అందరికీ కూడా ఇక్కడ చక్కటి అనుకూలమైన స్థానం కలగాలి. రోగాలు ఉండకుండా మాకన్నీ క్షేమకరంగా ఉండేలాంటి మొక్కలు ఇక్కడ ఎదగాలి. ఇది ప్రార్థన.
ఒకసారి అసంబాధం మధ్యతో మానవానాం యస్య ఉద్వతః ప్రవతః సమం బహు నానావీర్యా ఓషధీః యా బిభర్తి పృథివీ నః ప్రదతాం రాజ్యతాం నః. మళ్ళీ ఇంకో భాగంలో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.